నెల్లూరు జిల్లా వింజమూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం తప్పింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా డయాలసిస్ కేంద్రంలోని 3 కీలకమైన యంత్రాలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో రోగులకు అందించే అత్యవసర చికిత్స ఒక్కసారిగా నిలిచిపోయింది. అదే సమయంలో ఫార్మసిస్ట్ గదిలోని ట్యూబ్లైట్స్, వైర్లు కూడా కాలిపోవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన ఆస్పత్రి మేనేజర్, టెక్నీషియన్లు ఫార్మాసిస్ట్ విభాగంలో తాత్కాలికంగా వైరింగ్ కనెక్షన్ ఇచ్చి ల్యాబ్ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆస్పత్రి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం కేవలం 25 kV మాత్రమేనని తెలిపారు. దీనికి తోడు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న స్థానికులు కూడా అదే ట్రాన్స్ఫార్మర్ నుండి విద్యుత్ కనెక్షన్లు తీసుకోవడం వల్ల లోడ్ విపరీతంగా పెరిగిపోయిందన్నారు. ఈ అధిక లోడ్ కారణంగానే వోల్టేజీ హెచ్చుతగ్గులు ఏర్పడి షార్ట్ సర్క్యూట్కు దారితీసిందని, విలువైన డయాలసిస్ యంత్రాలు కాలిపోయాయని వారు స్పష్టం చేశారు. ఈ ప్రమాదం కారణంగా గురువారం డయాలసిస్ చేయించుకోవాల్సిన రోగులకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే రోగుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని గురువారం నాటి విడతను శుక్రవారం నాడు నిర్వహించేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. వింజమూరు మండలంలో మొత్తం 43 మంది డయాలసిస్ రోగులు ఉన్నారు. నిన్న పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల పవర్ అప్ అండ్ డౌన్ అయింది. దానివల్ల 3 డయాలసిస్ మిషన్లు బ్రేక్ డౌన్ జరిగాయి. పేషెంట్లు ఇబ్బందిగా జరగకూడదని చెప్పి ఈరోజు డయాలసిస్ని సండేకి పోస్ట్పోన్ చేశాం. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nellore, please subscribe to N3 TV.